ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆల్రెడీ మా ఊరు సినిమాలు పోయాయి, హరివర వీరమల్లు పోయింది, బ్రో పోయింది, భీమ్లా నాగయ్య పోయింది అన్నారు. కానీ మా అందరికీ ఒక దమ్ బిర్యానీ లాగా ఓజీ ఈరోజు చరిత్ర సృష్టించబోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఓజీ ఒక చరిత్ర సృష్టిస్తుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. బీజిఎం కొన్నిదల తమన్ అసలు దంచేశాడు ఈరోజు. మొత్తం మాకు తెలిసి ఈరోజు ఈవెంట్లో కూడా తమన్ అన్న మొత్తం ఒక ఊపేస్తాడు. ఇంకా డిసప్పాయింట్ కి డబాల్ దమ్మాగా ఇప్పుడు సాయంత్రం ఉంటుంది అన్న. కళ్యాణ్ బాబు ఖచ్చితంగా మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు దాంట్లో. మమ్మల్ని కళ్యాణ్ బాబు ఎప్పుడు డిస్కరేజ్ చేసినా కూడా దానికి డబులే ఉంటుంది. కానీ రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా అతను ఒక స్టెప్ తగ్గాడంటే తర్వాత రోజు రెండో స్టెప్ తో పైకి వస్తాడు. రెండు రాష్ట్రానికి ఒకటే దేవుడు. సినిమా రికార్డులు పగిలిపోతాయన్న, బద్దలైపోతాయి థియేటర్లో. మొత్తం ఎక్కువ జపనీస్దే ఉంది అంటున్నారు. జపనీస్ అన్న, మొత్తం జపనీసే. మనం 25 చూడాలి సినిమా గురించి, ఇంకా ఎక్కువ మాట్లాడద్దు. ఆల్రెడీ సెలబ్రిటీలు కూడా ప్రతి ఒక్కరు సినిమాకి అయిపోయి ఓడియాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సెలబ్రిటీలే ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారు. మనం ఒక 4 రోజుల్లో తుఫాను హెచ్చరిక